అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊరిలో ప్రతి ఒక్క మంగళవారము శుక్రవారము ఈడ అన్నదానం కూడా జరుగుతుంది. ఈ అన్నదానానికి దాతలు చాలామంది బయట నుంచి వచ్చి బియ్యము కానీ పప్పు కానీ నూనె కానీ కూరగాయలు కానీ వాళ్ళ వల్ల అయిన సాయం ఎత్తుకొని వచ్చి కూడా ఇక్కడ వాళ్ళు మనకి ఎత్తుకొచ్చి సాయం చేస్తూ ఉన్నారు. మనకైతే చాలా సంతోషంగా ఉండాలి. దాతలు ముందుకు వచ్చి ఇట్లా సాయం చేస్తా అంటే వాళ్ళు చేసే సాయం చూసి ఇంకిద్దరు ఎత్తుకొచ్చి చేస్తా అంటే 100 మంది తినే అన్నము 200 మందికి చేసి పెడతాము. మాకు చాలా ఆనందంగా ఉంది. మేము స్టార్ట్ చేసిన ఫస్ట్లో అయితే ఎవరూ లేదు దాతలు. దాదాపుగా ఒక సంవత్సరం వరకు మేము కమిటీ తరపు నుంచి మేమే కష్టపడి మా చేతి నుంచి డబ్బులు వేసి అన్నదానం చేస్తూ ఉన్నాము. దాదాపు ఇప్పుడైతే ప్రతి ఒక్క రోజు ఒక మూట బియ్యం వచ్చేస్తూ ఉంది, 1 కేజీ పప్పు వచ్చేస్తుంది గుడికి. మాకు చాలా సంతోషంగా ఉన్నది. అట్లే శుక్రవారం ఇక్కడ వాకు కూడా చెప్పడం కూడా జరుగుతుంది. ఇక్కడ మన గంగమ్మ తల్లి వాకు కూడా వచ్చి వాళ్ళ ఇంట్లో ఏ సమస్యలు ఉంటానో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉంటానో వచ్చి కూర్చొని వేస్తే ఆ తల్లి మిమ్మల్ని క్వశ్చన్ అడిగేసి అది నిజమా తప్ప అనేసి మీకే తెలుస్తుంది. అట్లా దాదాపు ఇక్కడ వందలాది మంది వచ్చి శుక్రవారం పూట వాక్ అడిగేసి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసుకొని చాలా మంది కూడా వాళ్ళకి ఈడ వచ్చి చూసుకొని స్వామి మేము బాగుండాము అనే చెప్పిన రోజు కూడా ఉండాలి. ఈరోజైతే మన మీడియా వాళ్ళ తరఫున పిలిచి స్వామి మాకు మంచి జరిగింది, మా దగ్గర వాయిస్ తీసుకోండి మేము చెప్తామనేసి రిక్వెస్ట్ చేసి మన మీడియా వాళ్ళని కూడా పిలిచి కూడా అతను చెప్పడం జరిగింది. ఆ గంగమ్మ తల్లి ఆ ఆశీస్సులో వాళ్ళు ఈరోజు బాగున్నారు. ఒక పిల్లోనికి అయితే మాట రాలేదు. మాట రాకుండా ఉంటే ఈరోజు ఆ అమ్మ వాళ్ళ అక్క కనపడింది. ఏమ్మా ఎట్లుంది మా మీ తమ్ముని కంటే సమయం మాటలు లేదు, దాదాపుగా మేము 1 నెలగా కంటిన్యూగా వస్తున్నాము, నోరు తెరిచి మా తమ్ముడు మాట్లాడుతూ ఉన్నాడు, నిదానంగా కుదురుకుంటాడు అంటే సంతోషమైంది. అంటే పూర్తిగా లేకుండా నడిచేదానికి లేకుండా ఉండే మనిషి వచ్చి మాట్లాడడం నడడం ఇదంతా గంగమ్మ తల్లి ఆశీస్సులనే జరుగుతుంది. దేవుడు లేదంటే ప్రపంచం లేదు, మనిషి లేదు, మానవత్వము లేదు. అలాంటిది మా గంగమ్మ తల్లి నిజంగా ఇక్కడ ఉంది అనేసి మేము మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నాము. మా తల్లి ఆ గంగమ్మ తల్లి ఇంతవరకు మేము ఎటువంటి ఇబ్బంది మాకైతే పెట్టలేదు. వచ్చే భక్తుల్ని చల్లగా చూసుకొని వాళ్ళ కోరికలు తీర్చుకొని చాలా ఇదిగా ఉంది. మనల్ని ఆ తల్లి చూసినట్లు అందరినీ చూడాలనేసి మనం కూడా ముందుకు నిలబడి వాకు కూడా చెప్పేదానికి ఆ తల్లిని పర్మిషన్ తీసుకొని ఆ తల్లిని అడిగేసి ఆ తల్లి ఎవరిని కోరుకుంటా వాళ్ళ మీద వచ్చి నువ్వు కూర్చోమా అంటే ఒక వ్యక్తిని కోరుకునింది. ప్రతి ఒక్క శుక్రవారం ఆ వ్యక్తి దాదాపు ఒక 40 కిలోమీటర్ల నుంచి వస్తాడు. 40 కిలోమీటర్లు వచ్చి ఆ తల్లి అతని పైన పోయి జరిగేది ఏముంది జరగపోయేది ఏముంది అనేసి చెప్పడం కూడా జరుగుతుంది. స్టార్టింగ్ 5 మంది వచ్చినారు, 10 మంది వచ్చినారు, ఈరోజు 40 మంది వచ్చినారు. వారం పెరుగుతూ ఉన్నారు కాబట్టి తగ్గలేదు. అంటే మంచి జరుగుతుంది కాబట్టి పెరుగుతున్నారు. మీకు కూడా సమస్యలు ఉంటుంది. ఇలా చాలామంది బయట పోయి అడుగుతారు. కానీ మన ఊర్లోనే మన పొలంనేరి మండలం మన గంటా ఊర్లోనే ప్రతి ఒక్క శుక్రవారం కూడా చెప్పడం జరుగుతుంది. వచ్చి మీ కష్టాలు ఏమన్నా ఉంటే ఆ గంగమ్మ తల్లి ముందర పెట్టి మీకుండే ప్రాబ్లము ఆ గంగమ్మ తల్లి నిజంగా నెరవేరి మీ కుటుంబంలో ఐశ్వర్యాలతో తల్లి మిమ్మల్ని చల్లగా పెడుతుంది అనేసి కూడా మాకు నమ్మకం ఉంది. అంటే ఈడ చాలామంది ఫలితం జరిగిన వాళ్ళు ఈడ మీరు వచ్చిపోతే మీకే తెలుస్తుంది. డబ్బులు కాసుపడి అయితే చెప్పలేదు. మంచిగా మీరు బాగుండాలనేసి మేము కోరుకుంటాము. గంగమ్మ తల్లిని ఎదుర్కొని వస్తే మీరు బాగుండాలని మేము కోరుకుంటాము. ఆ ఆలోచనతోనే మేము కూడా పెట్టినాము. మీకు ఇంట్లో ఏమైనా కష్టం ఉంటే ప్రతి ఒక్క శుక్రవారం వచ్చి ఆ గంగమ్మ తల్లి దగ్గర కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది కూడా తెలుపుతున్నాము. శ్రీమాత్రే నమః. మన గంటావూరు బీసీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ప్రతి మంగళవారము శుక్రవారము అమ్మవారికి విశేషమైనటువంటి ఫల పంచామృత అభిషేకము, సుగంధ ద్రవ్య అభిషేకము, విశేషమైనటువంటి పూలలంకరణ సేవ తదుపరి కార్యక్రమాలు జరుగుతాయి. అలానే సాయంకాలం అమ్మవారికి విశేషమైనటువంటి పంచారతులతో నక్షత్ర హారతి మొదలైనటువంటి విశేషమైనటువంటి హారతి కార్యక్రమం ఉంటుంది. అలానే
హారతి కార్యక్రమం అయిన తర్వాత భక్తాదుల సౌకర్యార్థం మన చైర్మన్ అన్నగారు డాక్టర్ మురుగన్ అన్నగారు అన్నదాన సేవ ఏర్పాటు చేస్తున్నారు. భక్తాదులందరూ విచ్చేసి అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరియు పౌర్ణమి అమావాస్య తిథులలో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అలానే మనకి పౌర్ణమి రోజు సాయంకాలం ఉంజల్ సేవ, జ్వాలా దీపోత్సవము, విశేషమైనటువంటి పూజా కార్యక్రమం అయిన తర్వాత అన్నదాన సేవ అనేది మన కమిటీ తరపున అన్నగారు ఏర్పాటు చేసి ఉన్నారు. కావున భక్తాదులందరూ ఇచ్చేసి అన్నదాన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అలానే ఇక్కడ మన దేవస్థానంలో అమ్మవారు ఏమి కోరుకున్నా శీఘ్రమే తీర్చే తల్లిగా ఇక్కడ వెలిసి ఉన్నారు. కావున భక్తాదులందరూ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా అమ్మవారి యొక్క సేవలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీమాత్రే నమః. పరిస్థితులు బాగాలేదు, ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు అన్ని మంచిగా జరుగుతున్నాయి. పొలంనేరు మండలం బీసీ కాలనీ గంటా ఊరు కాలనీలో తిరుపతి గంగమ్మ దేవస్థానం నెలకొంది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు అన్ని అనుకూలాలు, ఇంట్లో పరిస్థితులు వాస్తుపరంగా కానీ, జంతువుల పరంగా కానీ, ఇంట్లో పిల్లల చదువుల పరంగా కానీ అన్నీ నాకు మెరుగు అనిపించింది. ఇప్పుడు నేను 3 వారాల నుంచి ఇక్కడికి వస్తున్నాను. నాకు తిరుపతి గంగమ్మ మంచిగా చేస్తున్నది. ఇంకా నాకు మళ్ళీ కూడా రావాలనిపిస్తూనే ఉంది. వస్తాను, అమ్మవారి మొక్కుబడులు కూడా చెల్లిస్తాను. అన్నీ మంచిగా జరుగుతుంది. అమ్మవారిని నమ్ముకుంటే అన్ని రకాల అన్ని విధాలుగా మనకు మేలే జరుగుతుందని గంగమ్మని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. టోకన్ ప్రకారం టోకన్ వచ్చి 200. వాస్తు పరంగా కానీ మీకు ఏదైనా చెడు జరిగినా కానీ ఇప్పుడు వచ్చి ఇంకా అందరూ వచ్చి ఇక్కడ చూపించుకుంటే మనకు మంచిగా జరుగుతుంది. అమ్మవారిని నమ్మాల ఫస్ట్. నమ్మితే మనకు ప్రాణం ఇస్తుంది, మనం వెనుకంటి ఉంది కాపాడుకుంటుంది ఆ మహాతల్లి. నమస్కారం. మాది గంటావూరు బీసీ కాలనీ తిరుపతి గంగమ్మ గుడికి వచ్చినాము. 4 వారాలు చూస్తున్నాము. ఏదో అమ్మవారు దయతో మాకు కోరిన కోరికలన్నీ తీరుతా ఉన్నాయి. ఈ 4 వారాలు చాలా కష్టంగా ఉంది. ఏదో కోరిన కోరికలు తీరుకుంటా ఉన్నాయి. ఎవరైనా వచ్చేవాళ్ళు కూడా కొత్తగా వచ్చేవాళ్ళు ఉంటే శుక్రవారం 9 నుంచి టోకన్లు తీసుకొని సాయంకాలం 7 వరకు జరుగుతుంది. తప్పకుండా అందరూ వచ్చి అమ్మవారి కృపను ప్రార్థన కావాలని కోరుతున్నాను. ఆంజనేయులు. तेजस्वीनाम्नीम् अस्माकं सहकुटुम्बानां
अस्तु तन्मने भवेशांशमे नमः शरीरे जद्धरे भूते व्याधिवस्थे गले भले औषधं जाह्नवीतोयि विद्यो नारायणो हरि समर्पयामि शरीरे जद्धरे भूते व्याधिनस्ति समानं भवति शताय पुरुषस्य इन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति शतमानं भवति शताय पुरुषस्य इन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति शतसंवत्सरं दीर्घमायुः